ఏ బలగబడ్డ వస్తలేదు మరి ఎడవడిగా అమ్మమ్మ తల్లిగారు ఎవరు నా తల్లిగారు అమ్మమ్మ మరి తూర్పు తుమ్మలపడి గంక దావసాని పెద్దయ్య మరి దానవతి పెద్దయ్య మరి ఎడవడి గంక అమ్మమ్మగా వచ్చి దూరం ఉండి ఏడుతుంది దగ్గరకు వస్తుంది అంటే శ్రీదేవంత రంకుల బట్టి శ్రీదేవంత కట్టెల బట్టి శ్రీదేవి గంక పాపగారు ఉండ పోతగారు ఉండ శ్రీదేవి ఈ శ్రీదేవి పట్టింది ఒక్కటే మాట ఉల్లలోకమంత ఒక్క దిక్కు శ్రీదేవి ఒక్క దిక్కు ఈ శ్రీదేవి నోటికి గడగడ గడ కొనుక్కుతారాడ ఇగో శ్రీదేవి అంటే తల్లికి మంగపెట్ట ఒక్కటి ఉంది బంగారు తల్లి ఉన్నది ఈ శ్రీదేవి నోటి నోరు పెడుతుంది మరి బంగారు తల్లి మరి అటువంటి కనుక పాపమ్మ ఏడ్చుకుంటా బలగాంగడబడి కనుక సాపించి మన్ను పోచి మరి మేడగాడికి వచ్చింది మరి మేడగాడికి వచ్చి మేడకు తల వచ్చి మేడకెళ్ళి చూసింది భగవంత మావ ఉంటే ఈ మేడ నాకు గట్టవునా మా నాయన ఉంటే ఈ మేడ నాకు గట్టవునా అది కాకుండా మాయ మావ పోయినా మరి కళ్యాణం ఉంది మరి రాత వాళ్ళ కులాన ముత్రాజి వాళ్ళు మరి ముత్రాజులు కనుక నన్ను సాదుకున్నారు మరి ముత్రాజు వాళ్ళ కనుక నన్ను ఒక దెబ్బ కొట్టలే మరి ముత్రాజు వాళ్ళ కనుక నన్ను ఒక మాట అనలే లోపల నీ ఓటి మీదన్న పెట్టి కనుక నన్ను సాదుకున్నారు మరి ముత్రాజు వాళ్ళ వదిలిపెట్టి బలగ కూడా నన్ను దునకొండకు వస్తే ఈ బలగం పాడువాడు నాకు ఎవరు లేరే కోడిగుడ్డు తిరిగేంత కోడి గొల్ల ఉండగాని మరి తనగంత బలగా ఉన్నా పాపకు దానపోతే దిక్కు లేదు బలగవునా కొడుకు తిరిగంటే గొల్ల ఉన్న కానీ ఎటువంటి బాబకు ఎవరు దిక్కు లేకపోయి ఏడ్చుకుంటే అటువంటి మేడకాడికి వచ్చింది ఒక్కో మెట్టు మీద ప్రాణం పెట్టింది ఒక్కో మెట్టు మీద ప్రాణం పెట్టాక ఎలా మంచమ్మ గుళ్ళు కాని వస్తాయి నువ్వు గొల్లవాడు సాగలేను నాకు ఈ గండం వచ్చింది ఇలవంచమ్మను ఉండేందుకే అని అంటే ఇలవంచమ్మ అంటది కదా ఏం కాదు పాపను మేడెక్కువ అంటాను మరి నా పాపం కాదే మరి రెండో మెట్టు మీద పాదం పెట్టింది మరి రెండో మెట్టు మీద పాదం పెడితే మరి ఎడబడిగా ఇప్పుడు కౌరేలికల్ లేడు దేవుడు కోరెల్లి అయినోని కాదు ఆయన వస్తారు ఎవరు శ్రీశైలం మల్ల ఉన్నాడు శ్రీశైలం కాడ పొందిడు శ్రీశైల పర్వతాల మీద కనుక మల్లన్న ఉన్నాడు మరి ఒక్కడే దేవుడు ఈ కౌరెలకు వచ్చాడు కౌరెలు ఊరి పేరు పెట్టి కౌరెలు మల్లన్న ఓదలకు వచ్చిండు ఓదల పేరు పెట్టి ఓదల మల్లన్న ఐలోనికి వచ్చిండు ఊరి పేరు ఐలోని ఈయన పేరు మల్లయ్య ఐలోని మల్లయ్య కట్ట మీద మల్లన్న ఒక్కడే దేవుడు ఆయన రూపములు మంచిడు మరి ఇంతమంది భక్తులు కనుక నా అక్కడికి రావాలంటే ఇంత దూరం శ్రీశైలం వస్తారా శ్రీశైలం రారని మరి అటువంటి కనుక జిల్లాకు ఒక తెలిసింది ఓదల దగ్గర పెద్దపల్లికి అటువంటి కోరెల దగ్గర దుగా మరి సిద్దిపేటకు మరి ఐలో దగ్గర ఓరంగల్లు మరి కట్టమల్ల మనం ఇక్కడ ఏ దగ్గర అందుబాటు ఒక్కడే దేవుడు మల్లన్న మరి అటువంటి కనుక ఎవరు రెండో మెట్టు మీద ప్రాణం పెడితే భగవంతుడు శ్రీశైలం మల్లన్న గుళ్ళు కానొస్తాను ఓ భగవంతుడు మల్లన్న శ్రీదేవి నాకు నీడ కట్టింది అంటే శ్రీశైలం మల్లన్న ఏమంటాడు అమ్మా నువ్వు భక్తురాలు నీకు ఏం వేయాలో నీడెక్కువను పర్వాలేదు అని మూడో మెట్టు మీద ప్రాణం పెట్టింది మూడో మెట్టు మీద ప్రాణం పెడితే పాలపల్లవాడు పంపాద్రి బసవదేవుడు మాంజెత్తి కులాలు ఎత్తుమంటాను పంపాద్రి బసవదేవుడు కనుక గుళ్ళు అని వచ్చినాయి ఓ పంపాద్రి బసవదేవుడు నువ్వు ఉండేందుకు నువ్వు లేకెందుకు మరి అటువంటి పంపాద్రి దేవుడు ఉరికి పోవాలి ఈ గొల్లవారికి భాగ్యాలు పోవాలి మరి పాపమ్మ ఐదో మెట్టు మీద ప్రార్థన పెట్టింది ఐదో మెట్టు మీద ప్రార్థన పెడితే మరి ఎట్ట ఉంది కనుక కళ్యాణ వేల సోమయ్య గుళ్ళు కానొస్తాను కళ్యాణ వేల సోమన గుళ్ళు కానొస్తాను ఓ దేవుడా కళ్యాణ సోమయ్య ఎందుకు ఇచ్చినవరా ఈ తను మావకు మావ గర్భాన మమ్మల్ని ఎందుకు వేసినావు మరి నన్ను మావకేసే దానివి కాపులకో కిరణాలకో ఎవరికైనా నన్ను ఇస్తే మంచిగా ఆదుకున్నారు మావ గర్భం నెత్తి మావ నన్ను కానీ మావ చచ్చిపోయి మా నాన్న చచ్చిపోయి నిన్ను దొనకొండకు వస్తే నాకు మీది పగలు మా చిన్నవ నావి తీసింది నీడ కడతాను దేవుడా కళ్యాణ వీరసమయ్య నీకు పాదాల దండవురా దేవుడు ఏడో మెట్టి మీద ప్రార్థన పెట్టగానే కాజులో బద్దరన్న కావుడు కాని వచ్చింది పాపం కాజులో బచ్చిరన్న మెచ్చి వంటలు వండి మేలు వంటలు వండి కాజులో పిండ పదాలు పెడతాడు బచ్చిరన్న ఓ అన్నా బచ్చిరన్న కాజులో బచ్చిరన్న